అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత పబ్లిక్ మూడ్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్గా మారబోతున్న విషయాలేంటి? వీటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే అనేక జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల వారీగా ఇప్పుడున్న పరిస్థితిని మీకు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనంతపురం, బాపట్ల, తూర్పుగోదావరి ఇలాంటి అనేక జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం మన ఛానల్లో సర్వే అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. ఈరోజు మనం విజయనగరం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటి, 2026 జూన్ నాటికి ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. ఆసక్తికరంగా ఈ జిల్లా కూడా ఎప్పుడు ఏకపక్ష తీర్పులకి పెట్టింది పేరుగా ఉంటుంది. 2019లో ఈ జిల్లాలో అన్ని స్థానాలను వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. 2024లో అందుకు భిన్నంగా మొత్తం కూటమి సొంతమయ్యింది. అందులో ఒకటి జనసేన మినహా మిగిలిన 6 చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాలో 3 మహిళా ఎమ్మెల్యేలు ఉండడం ఆసక్తికరమైనటువంటి విషయం. ఇక ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ 7 స్థానాల్లో ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుంది, రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుంది, ఇప్పుడున్న ప్రజల మూడ్ ఏంటి, ఉత్తరాంధ్రలోని ఈ కీలక జిల్లా విజయనగరంలో ఓటర్లు ఏమంటున్నారు, ఈ అంశాలని లేటెస్ట్ సర్వేలో తేల్చినటువంటి విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం. విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంటుంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సీనియర్ నాయకురాలు కోళ్ల లలిత కుమారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సహజంగా కుప్పల వెలుమల ప్రాధాన్యత కనిపించే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూడా నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతూ ఉంటే, ఈ తరుణంలో 2024లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన సానుకూల పవనాలు కలిసి రావడంతో కూటమి బలం కూడా తోడయ్యి కోళ్ల లలిత కుమారి భారీ విజయాన్ని దక్కించుకున్నారు. కానీ 2 ఏళ్లు తిరిగేసరికే నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా తారుమారవుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఏ మాత్రం సఖ్యత లేదు, ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా సాగుతున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి నేతలకి, టీడీపీ ఎమ్మెల్యే వర్గానికి ఎక్కడా పొసగడం లేదు. ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్న మరొక నాయకుడికి, ఎమ్మెల్యేకి ఏమాత్రం సఖ్యత లేదు. దాంతో ఎస్కోట టీడీపీ 3 ముక్కలాటగా సాగుతోంది. దాంతో అక్కడ పార్టీ పరిస్థితిని సమన్వయం చేయడం ఎలా అన్నది నాయకత్వానికి కూడా అంతుపట్టట్లేదు. ఇది చాలా పెద్ద సమస్యగా మారబోతోంది. దానికి తోడు నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా వేగంగా పెరుగుతోంది. అందుకు ఎమ్మెల్యే అనుచరుల వ్యవహారాలు కూడా ప్రధానమైనటువంటి కారణం కాబోతున్నాయి. ఎమ్మెల్యే అనుచరులు సాగిస్తున్నటువంటి వివిధ రకాల దందా అనేక సందర్భాల్లో వివాదాలకి కారణమవుతోంది. ఇక వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీనివాసరావు ఇక్కడి నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే 2019లో అనూహ్యంగా గెలిచి 2024లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పార్టీ వ్యవహారాల్ని ఆయనే చక్కదిద్దుతున్నారు. కానీ పెద్దగా నియోజకవర్గంలోని పార్టీ విషయాల్లో శ్రద్ధ పెట్టడం లేదు. పార్టీ కార్యకర్తలతో ఆయనకి తెగిపోయిన సంబంధాలని పునరుద్ధరించుకునే ప్రయత్నంలో లేరు. పార్టీని తిరిగి గాడిలో పెట్టాలన్న శ్రద్ధ ఆయనకి ఏ కోసానా కనిపించట్లేదు అనే మాట నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచే బలంగా వినిపిస్తోంది. ఇక అదే తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లు, తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి విభేదాలు, ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజెస్గా మారుతున్నాయి. అయితే అలా సానుకూలత పెరుగుతున్న కొద్దీ వినియోగించుకోవడంలో వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అన్నదే ఎస్కోట ఫలితాల్ని నిర్ణయిస్తుంది. ఇప్పటికిప్పుడైతే ఇరు పార్టీల్లోనూ అంత సానుకూలత అయితే కనిపించట్లేదు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న తరుణంలో ఎమ్మెల్యేకి తెలుగుదేశం పార్టీ నేతలే సహకరించే పరిస్థితి కనిపించకపోవడంతో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం అనే మాట నియోజకవర్గ ఓటర్లలో ఉంది. ఇక జిల్లా కేంద్రం విజయనగరం రాజకీయాలు
మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడి నుంచి తొలిసారిగా గెలిచిన అదితి గజపతిరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అశోక్ గజపతిరాజు కుమార్తెగా పూసపాటి ఫ్యామిలీకి ఉన్నటువంటి చరిష్మా ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించింది. కూటమి కట్టడంతో జనసేన బలం కూడా తోడయింది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత కూడా కలిసి వచ్చింది. అన్నీ తోడయ్యి ఇక్కడి నుంచి సునాయాసంగా అదితి గజపతిరాజు గట్టెక్కారు. కానీ 2 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే తీరు సొంత పార్టీ నేతల్నే పూర్తిగా అసంతృప్తికి గురి చేస్తుంది. జనాల్లో పెద్దగా సమయాన్ని వెచ్చించకపోవడం, నియోజకవర్గ సమస్యల మీద శ్రద్ధ పెట్టకపోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఇలాంటివన్నీ ప్రధానమైన బలహీనతగా మారుతున్నాయి. దానికి తోడు ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆమె అనుచరులు చెలరేగిపోతున్నటువంటి తీరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద సమస్యగా మారే దిశలో అయితే ఆస్కారం ఇస్తుంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఆయన కుమార్తె డిప్యూటీ మేయర్గా పనిచేసిన శ్రావణి రంగంలోకి దిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఆమె చురుగ్గా పనిచేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో పార్టీని పూర్తిగా చక్కదిద్దుకోవడంలో, పార్టీ శ్రేణుల్ని పూర్తిగా సమన్వయపరిచి సమర్థతతో ముందుకు నడిపించడంలో సమస్య ఉంది అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. అనేక సమస్యల మీద, ముఖ్యంగా నియోజకవర్గ సమస్యల మీద, స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద వైఎస్ఆర్సీపీ కదలడానికి పెద్దగా శ్రద్ధ పెట్టట్లేదు అనే మాట కూడా వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధిష్టానం ఇచ్చేటువంటి పిలుపులు అమలు చేయడం మీద ఉన్నటువంటి శ్రద్ధ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్లో లేదు అనే అభిప్రాయం బలంగా ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం అయితే ఉంది. కానీ అర్బన్ ఓటర్లు ప్రధానంగా ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో క్లీన్ ఇమేజ్, ఫ్రెష్ లుక్ ఇలాంటివన్నీ కలిసి వచ్చినా విజయం సాధించాలంటే చాలా కష్టపడాలనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ అయితే తప్పేలా లేదు. ఇక ఆ తర్వాత నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం. ఈ జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేసి గెలిచిన ఏకైక నియోజకవర్గం. ఆ పార్టీ తరఫున కూడా మహిళా నేత లోకం మాధవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె మీద గంపెడు ఆశతో కూటమి పక్షాలన్నీ సమిష్టిగా కృషి చేసి భారీ విజయాన్ని కట్టబెడితే స్వల్ప కాలంలోనే ఆమె వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఆమె భర్త సాగిస్తున్నటువంటి వ్యవహారాలు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటివి ఈ నియోజకవర్గంలోనే ప్రారంభమవుతున్నప్పటికీ కూడా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యేకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఎన్నికల నాడిచ్చిన హామీలు అమలు పరచడం లేదని నియోజకవర్గ వాసులు తీవ్రమైనటువంటి ఆవేదనతో కనిపిస్తున్నారు. అదే సమయంలో కూటమిలో అనైక్యత కొంప ముంచేసేలా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి ఇక్కడ జనసేన ఎమ్మెల్యేకి ఏ కోసాన పొసగడం లేదు. ఆ అనైక్యత చాలా పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తుంది. ఇరు పార్టీల మధ్య 2024 నాటి ఐక్యత, సఖ్యత, సర్దుబాటు ఇప్పుడైతే పూర్తిగా కనుమరుగవుతోంది. ఇది వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపే అంశంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు ప్రస్తుతం యాక్టివ్గా కనిపించట్లేదు. ఆయన స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న పెనుమత్స సురేష్ రాజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కూడా పూర్తి యాక్టివేట్ అయిన దాఖలాలు లేవు. పార్టీ పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దడంలో ఎమ్మెల్సీ చొరవ కూడా సరిపోవటం లేదు. ఆయన సామర్థ్యం కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దాంతో నాయకత్వ సమస్య ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి బలంగా ఉంది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఎలా చక్కదిద్దుకుంటుంది, ఏ తీరున ఇక్కడ సర్దుబాటు చేస్తుంది, ఎలాంటి ఎవరికి అవకాశం ఇస్తుంది, ఇదంతా కూడా ఫలితాన్ని నిర్ణయించే అంశం. రెండవది, ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్న తరుణంలో దాన్ని వినియోగించుకోవడంలో వైఎస్ఆర్సీపీ అయితే ఇప్పటి వరకు పూర్తిగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ముఖ్యంగా నాయకత్వ సమస్య తీరితే ఇలాంటివన్నీ ఆ పార్టీకి ఉపయోగించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే చాలా ఘోరంగా ఓడిపోయే దిశలో అయితే పరిస్థితులు ఉన్నాయి. మరి దాన్ని ఆమె చక్కదిద్దుకోగలరా?
వచ్చే ఎన్నికల నాటికి ఈ తీవ్ర వ్యతిరేకతని కవరప్ చేయగల సామర్థ్యం ఆమెకు ఉంటుందా? ఇదంతా చాలా పెద్ద ప్రశ్నే. ఇక ఆ తర్వాత ఈ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా గజపతి నగరం నుంచి ఉన్నారు. అయితే ఆయన కూడా చాలా స్వల్పకాలంలో ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. పార్టీలోనే వర్గ పోరుని ఆయనే పోగు చేస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి అనైక్యత తెలుగుదేశం పార్టీలోనే ఉంది. బహిరంగంగానే మంత్రి తీరు మీద అనేక మంది స్పందించే పరిస్థితి వచ్చింది. చివరికి గజపతి నగరం నియోజకవర్గం నుంచే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో ఒక మండల స్థాయి నాయకురాలికి అవకాశం ఇచ్చి మంత్రిని పార్టీ విషయాల్లో ప్రాధాన్యత లేదన్నట్టుగా పక్కన పెట్టారు. గెలిచిన తొలిసారే ఏకంగా అమాత్య అనిపించుకున్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ అందుకు తగ్గట్టుగా వ్యవహరించలేకపోయారు అనే మాట అయితే బలంగా ఉంది. దాంతోపాటు మంత్రి అనుచరులు సాగిస్తున్నటువంటి వ్యవహారం, ఆయన తీరు, ఇదంతా కూడా గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద సమస్యగా మారే దిశలో అయితే ఉంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ తరఫున బొత్స అప్పలనరసయ్య ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా బలమైన క్యాడర్ ఉంది. పిలిపిస్తే కదిలే పెద్ద స్థాయిలో నెట్వర్క్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరుగుతోంది. అదంతా సద్వినియోగం చేసుకునే దిశలో అడుగులేస్తున్నారు. దాంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినప్పటికి కూడా టీడీపీలో ఉన్నటువంటి అనైక్యత కొండపల్లి శ్రీనివాస్కి కష్టాలు తెచ్చిపెట్టే పరిస్థితిలోకి మారుతోంది అనే అభిప్రాయం అయితే బలంగా ఓటర్ల నుంచి వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం చీపురుపల్లి. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావు ఇక్కడి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో గతంలో ఏపీసీసీ చీఫ్గా పనిచేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను మట్టి కరిపించారు. అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన కళా వెంకట్రావు పెద్ద యాక్టివ్గా లేరు. నియోజకవర్గ సమస్యల మీద ఆసక్తిగా కదలడం లేదు. వచ్చే ఎన్నికల బరిలో ఆయన ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే బలంగా ఉంది. ఆయన చొరవగా లేకపోవడంతో అనుచరులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. అనేక దందాలు, ఇతర ఆరోపణలు పెద్ద స్థాయిలో వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలోనే ఉన్న డీసీసీబీ చైర్మన్ నాగార్జునతో కళా వెంకట్రావుకి ఏమాత్రం పొసగడం లేదు. ఇలా తెలుగుదేశం పార్టీలోనే ఆధిపత్య పోరు బలపడుతుంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని నాగార్జున ప్రచారం చేసుకోవడం కళా వెంకట్రావుకి ఏమాత్రం రుచించట్లేదు. దీంతో తెలుగుదేశం పార్టీలోనే అనైక్యత పెరుగుతుంది. అది ఆ పార్టీకి తీవ్ర సమస్యగా మారబోతుంది. సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడవుతుంది. బొత్స అనుచర వర్గం అంతా యాక్టివేట్ అవ్వడం, బొత్స బ్యాచ్ అంతా తిరిగి చొరవగా ప్రయత్నం చేస్తూ ఉండడం, ఇదంతా కలిసి వస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ బరిలో ఉంటారా, లేకుంటే ఆయన కుమారుల్లో ఎవరో ఒకరే పోటీ చేయొచ్చు అనే మాట కూడా నెరవేర్చుకుంటారా అన్నది కూడా కీలకమైనటువంటి విషయం. అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి కొంత సానుకూలత ఉంటుంది. ఆయన స్థానంలో వారసులు రంగంలో దిగితే మాత్రం గట్టిగా తలపడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే మాట ఓటర్లలో ఉంది. ప్రస్తుతానికైతే గట్టి పోటీ జరిగే నియోజకవర్గాల్లో చీపురుపల్లి కూడా ఒకటి. ఇక ఆ తర్వాత బొబ్బిలి కోట. ఈ కోటలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రంగారావు మొన్నటి ఎన్నికల్లో పాగా వేశారు. పార్టీ తరపున పూర్తి పట్టు సాధించేలా ఆయన పావులు కదుపుతున్నారు. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా పట్టు సడలకుండా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. గడిచిన 2 ఏళ్లుగా ప్రజలకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద వేగంగా స్పందిస్తున్నారు. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యకలాపాలు తోడుగా వ్యక్తిగతంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం ద్వారా ప్రజల మన్ననలు పొందే పనిలో ఉన్నారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు సడలకూడదు అనే సంకల్పంతో బొబ్బిలి రాజా సాగుతున్నారు. దాంతో ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకా సానుకూలత కనిపిస్తోంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ తరఫున శంబంగి చిన్నప్పలనాయుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన వయోభారం, ఇతర కారణాలతో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని పూర్తిగా యాక్టివేట్ చేయలేకపోతున్నారు అనే మాట ఉంది. సమన్వయం సమస్య ఉంది అనే అభిప్రాయం వినిపిస్తోంది.
నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వ వ్యతిరేకత కలిసొచ్చే అవకాశం ఉన్న సద్వినియోగం చేసుకునే దిశలో పార్టీ కదలడం లేదు అనే మాట ఉంది. రైతాంగం సమస్యల మీద, ఇతర అనేక విషయాల మీద వేగంగా స్పందించాల్సినటువంటి సమయంలో జాప్యం జరుగుతోంది అనే అభిప్రాయం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనే ఉంది. దాంతో పార్టీ నాయకత్వంలో సమన్వయం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చిన్నప్పలనాడికే ఛాన్స్ ఇస్తారా, కాకుంటే ఆయన వారసులు ఎవరైనా తెర మీదకి వస్తారా? ఏం జరిగినప్పటికి కూడా ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి విజయనగరం జిల్లాలోనే పూర్తి స్థాయిలో సానుకూలత ఇంకా కొనసాగుతున్న నియోజకవర్గాల్లో ఏకైక నియోజకవర్గంగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇక చివరిగా రాజం అసెంబ్లీ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ నుంచి మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయం సాధించారు. 2024లో కూటమి కలిసి రావడం, ఆనాటి ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి ఆయన గట్టెక్కారు. వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయోగాలు కూడా బెట్స్ కొట్టి కోండ్రు మురళీమోహన్కి అవకాశంగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే అనుచరులు సాగిస్తున్నటువంటి దందాలు నియోజకవర్గంలో 2 ఏళ్లకే కోండ్రు మురళి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు కారణంగా మారుతుంది. ముఖ్యంగా తూర్పు కాపుల్లో తీవ్రమైన అసంతృప్తి రాజుకుంటోంది. తూర్పు కాపులకి నియోజకవర్గంలో గౌరవం లేదు, గతంలో ఉన్నట్టుగా ఏమాత్రం ప్రాధాన్యత దక్కడం లేదు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దాంతో టీడీపీలోనే ఉన్న తూర్పు కాపుల్లో కూడా అసంతృప్తి రాజుకుంటున్నటువంటి వైనం కోండ్రు మురళికి తీవ్రమైనటువంటి సమస్యగా మారే దిశలో ఉంది. ఇక ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా తలే రాజేష్ ఇక్కడి నుంచి ఉన్నారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా నియోజకవర్గంలో సమస్యల మీద కదలడంలో కొంత చొరవ ప్రదర్శిస్తున్నారు. కేడర్లో కూడా ఉత్సాహం ఉండడంతో కలిసి వస్తుంది. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన సానుభూతి కూడా ఆయన మీద మొదలయ్యింది. నియోజకవర్గంలో ఓటమి తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద కదులుతూ ప్రజల గురించి మాట్లాడుతున్న నాయకుడిగా ఆయనకి గుర్తింపు వచ్చింది. తద్వారా ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవడం ఖాయం అనే మాట ఓటర్ల నుంచి వస్తుంది. దాంతో రాజంలో కూడా టీడీపీ తీవ్రమైనటువంటి ప్రతిఘటన చవి చూడక తప్పని పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక్క బొబ్బిలి మినహా ఇక ఏ నియోజకవర్గంలో కూడా టీడీపీకి కూటమికి సేఫ్ జోన్ అయితే కనిపించట్లేదు. కేవలం విజయనగరం, చీపురుపల్లి 2 నియోజకవర్గాల్లో మాత్రమే గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉంది. మిగిలిన ఎస్కోట, నెల్లిమర్ల, గజపతి నగరం, రాజాం ఈ 4 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు సాగిస్తున్నటువంటి కార్యకలాపాలతో కూటమికి తీవ్రమైనటువంటి కష్టకాలం దాపురించే దిశలో ఉంది. దాంతో ఈ జిల్లాలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పుంజుకుంది అనే మాట అయితే ఓటర్లలో బలంగా వినిపిస్తోంది. మొత్తంగా విజయనగరంలో మళ్ళీ ఫ్యాన్ గాలి వీసే దిశలో అయితే పరిణామాలు సాగుతున్నాయి. ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఆనాటికి పరిణామాలు ఎటు మారినా ప్రస్తుతానికైతే పరిస్థితి ప్రతిపక్షం వైపు మొగ్గు చూపే దిశలో అయితే స్పష్టంగా మనకి కనిపిస్తోంది. ఈ రిపోర్ట్ మీద, ఈ సర్వే మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.